80 రూపాయలు దసేరి. దసేరి 80 రూపాయలు కిలో. 80 రూపీస్ కేజీ. దసేరి 80 రూపాయలు కిలో. 80 రూపీస్ కేజీ. హాయ్ ఫ్రెండ్స్, రైతు మిత్రులందరికీ స్వాగతం. మనకు ఈరోజు 6th ఏప్రిల్ మార్కెట్ చాలా ఈరోజు మామిడికాయల రేట్లను తెలుసుకుందాం. కరీంనగర్లో ఈరోజు మనకు 80 రూపాయలు అయింది. మనకు దశేరి రేట్లు అయితే తగ్గుతున్నాయి. మనం చెప్పినట్టే ఆటోమేటిక్గా రేట్లు అయితే కొంత డౌన్ అవుతున్నాయి, కానీ అది ఎక్కడికి పోయి ఆగుతుందో తెలియదు. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మేము కాయ ఆల్రెడీ అయ్యింది, మనం అంటే రిస్క్ చేయలేమంటే ఇప్పుడు అమ్మేసుకోవడం చాలా బెస్ట్. చాలామంది అడిగేది ఏంటంటే, ఇంకో విషయం, కాయలు ఇప్పుడు మే నెల వరకు రేట్ ఉంటుందా లేదా, ఎక్కువ మంది కామెంట్లు అడిగే క్వశ్చన్ అనేది మే నెలలో రేట్ ఉంటుందా ఉండదని. ఇంకా అటువంటి చాలా మనం ఇంకా వేరే ప్లేస్ల రేట్లు ఇవన్నీ మనం వీడియోలు తెలుసుకుందాం. ఇంకోటి, మన ఛానల్లో నెంబర్ అడుగుతున్నారు, ఇంకొకటి అవన్నీ కూడా వీడియోలో చెప్తాం. దానికంటే ముందు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతోమంది చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. చేసుకుంటే మనకు ఎంతోమందికి యూజ్ అయ్యింది, ఎంతోమందికి ఇది రీచ్ అవుతుంది. మనకు కూడా చేయాలన్న మోటివేషన్ వస్తుంది. ఇప్పుడు మేము అంత చేసి ఇంత చేసి ఇప్పుడు 4-5 గంటలు రీసెర్చ్ చేసి అక్కడ ఇక్కడ మహారాష్ట్ర ఎట్లా పోతుంది, కర్ణాటకలో ఎట్లా పోతుంది, రాయచూరు ఎట్లా పోతుంది, ఛత్తీస్గఢ్ అటు ఎట్లా పోతుంది, ఢిల్లీ మార్కెట్ ఎట్లుంది, కరీంనగర్ ఈ లోకల్ ఎట్లుంది, హైదరాబాద్ ఎట్లుంది, బాటసింగారం, కేసరి, బెనీషా, దశేరి, రసాలు ఇట్లా అన్నీ తెలుసుకుంటాం. మేము ఎంతో రీసెర్చ్ చేస్తాము. ఒకసారి చూడండి. మన ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. ఇంకొందరు అడుగుతున్నారు ఏంటంటే, సోది ఎక్కువ అవుతుంది అంటారు. కొన్ని పాయింట్స్ కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి, దానికి చెప్పడానికి కొంచెం నాకు టైం పడుతుంది. అదొకటి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. మీకు కూడా ఇంకేం చెప్తావు అంతే. నేను చెప్పనీకి ట్రై చేస్తున్నా అంతే. ఇంకో విషయం వచ్చేస్తే, మనకు ఇక పాయింట్లోకి వెళ్తే, మనకు ఈ మే నెలలో రేట్లు ఉంటాయి అంటున్నారు. ఇప్పటికి ఇవ్వాలి ఆల్మోస్ట్ మార్కెట్ కరెక్ట్ కాయ రాలేదు. కొంతే వచ్చింది, చాలా తక్కువ వచ్చింది ఇప్పటికైతే. ఎంత మనకు నాకు తెలిసి 10-15% రావచ్చు. ఆల్మోస్ట్ అందరి ఏప్రిల్ సెకండ్ హాఫ్ నుంచి మే సెకండ్ హాఫ్, మే ఎండ్ వరకే వస్తాయి. ఇంకా రాయలసీమ అటు సైడ్ వాళ్ళు ఇంకా లేట్ ఉంటుంది. వాళ్ళది ఎంత అంటే వాళ్ళది జూన్లో కూడా వస్తాయి. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ ఈ కోత మామిడి దాని గురించి చెప్పేదంతా కూడా మనకు వచ్చిన న్యూస్ కూడా జూలైలోనే వస్తుంది. సరే, ఇప్పుడు మనకు రేట్లు వచ్చేస్తే దశేరి మాత్రం ఇప్పుడు 80-85 ఉంది. బంగినపల్లి తగ్గింది. ఈ రేట్లు చెప్పినాక మనం టాపిక్కి వెళ్ళిపోదాం. కొందరు ఏంటంటే పర్టికులర్ రేట్ల కొరకే ఉంటారు కాబట్టి నేను చెప్తున్నా. మనం మీద స్లైడ్లలో కూడా ఇస్తున్నాం, ఒకటి కాకపోతే ఒకటి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి అడగండి. ఒక్కొక్క దగ్గర రేట్ ఎట్లా పోయిందని తెలుస్తుంది. దాంతోపాటు నేను చూపించే కాయ సైజుని బట్టి ఎట్లా క్వాలిటీ పోతుందని కూడా తెలుస్తుంది. కొన్ని చోట్ల బంగినపల్లి 40 నుంచి కూడా స్టార్ట్ అయింది. 40 నుంచి 80-90 దాకా పోయింది. మన కవర్ కట్టింది అయితే బెస్ట్ రేట్ పోతుంది. ఇంకా 40 అంటే మరీ లో గ్రేడ్ కానీ, ఇంకా కొంచెం యావరేజ్గా ఉన్నది కానీ, పిక్క కట్టింది కానీ అట్లా పోతుంది. ఇంకోటి, కోత మామిడి 30 మధ్య నడుస్తుంది. దశేరి 70 నుంచి 90 మధ్య. ఇంకా కొంచెం ఇంకా అది మరీ పసకలాగా ఉంటే 40-50 కూడా పోతుంది ఎప్పటికైనా. అది ఇప్పుడు నేను చెప్పే అన్ని వెరైటీస్కి అదే పనిచేస్తుంది. కాయ అయితే మంచి పిక్క కట్టి ఉంటేనే మంచి రేటు. ఇంకోటి, కేసరి అయితే బెటర్ రేటే ఉంది. నాకు కేసరి ఎక్కడ తగ్గినట్టు అనిపించలేదు. 150 దాకా, అది 80 నుంచి 150 దాకా కూడా పోతుంది. ఇంకా మంచి మాలు బట్టి మంచి రేటు ఉంది. ఇంకోటి, ఆల్ఫాన్సో మన దగ్గర తక్కువనే దొరుకుతుంది, కానీ దానికి కూడా రేట్ అయితే బాగానే ఉంది. 100+ నడుస్తుంది అది. రసాలు నాకు 90-100 దగ్గర కనబడుతుంది. సుందరి కూడా 70 నుంచి 90 మధ్య ఉంది. సుందరి అంటే సువర్ణరేఖ. లాస్ట్ ఇంకొకటి ఏది ఉంది, హిమాయత్. ఇది నేను నిన్న చెప్పిన విషయమే, ఇది మళ్ళీ చెప్తున్నా. హిమాయత్ మాత్రం మంచి రేటు తగ్గుతుంది. ఎంత ఒక 180 నుంచి స్టార్ట్ అవుతుంది. 180 నుంచి 250 దాకా కూడా పోతుంది. అది ఇంకా మీరు మనకు ఎంత షైన్ వస్తే అంత రేటు. ఇంకా ఆల్మోస్ట్ ఇంతే కవర్ అయింది అనుకుంటున్నా. రేట్లది అయితే ఇంతే. మనకి ఇంకా నెక్స్ట్ ఇప్పటిది ఇంకా మీకు సోది కొంచెం మాకు వేరే టాపిక్ అవసరం లేదంటే ఇడికి ఆపేయండి. కాబట్టి స్లైడ్లలో లేకపోతే మీకు నెంబర్ కావాలంటే స్లైడ్లలో దొరుకుతాయి. కొంచెం అది వెనక ముందు స్క్రోల్ అవుతుంటాయి మన టైం లైన్లో. ఒకసారి మీద చూడండి. నెక్స్ట్ విషయం వచ్చేస్తే, చాలామంది రేట్లు అడుగుతున్నారు, మేలో ఉంటుందా,
ఎట్లుంటుంది ఇప్పటికి ఎవరిది కాయ అందలేదు. సో వాళ్ళు అందేసరికి టైం పడుతుంది. సో ఆటోమేటిక్గా వీళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఫుల్ కాయ కాదని వాళ్ళకు కూడా తెలుసు. సో వెయిట్ చేస్తుర్రు. రేటు సడన్గా ఒకటిసారి అంత ఉంచలేక ఒక డౌనే చేస్తుంటారు మార్కెట్. కానీ అది ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతుంది. ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయాక అక్కడ నుంచి ఇక మాలు ఇంతకు మించి పెరగదు అన్నప్పుడల్లా వాళ్ళు రేటు పెంచేస్తారు. ఇంకా అది అయితే కొందరు అడిగినది ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే రేటు పెరుగుతున్న ఒపీనియన్ నాకు ఉంది. ఎందుకంటే నేను సిద్దిపేటలో అడిగిన, బంగినపల్లి ఎస్పెషల్ నేను చెప్పేది, సిద్దిపేటలో అడిగిన కాయలేదన్నారు. రాయలసీమ మన కోస్తాంధ్ర వాళ్ళు అటు సైడ్ వాళ్ళు అంటారు, వాళ్ళు కూడా మాకు కాయ తక్కువ వచ్చింది ఈసారి అన్నారు. కర్ణాటక వాళ్ళు కాయ తక్కువనే వస్తుంది అంటారు. మాది ఇక్కడ జనగాము ఉస్నాబాద్ రూట్లో అడిగిన, వాళ్ళు కాయ తక్కువనే వస్తుంది అన్నారు. ఇంకోటి కరీంనగర్ జగిత్యాల రూట్ అడిగిన, జగిత్యాల అయితే చాలా తక్కువ కాసింది అన్నారు. వాళ్ళు ఒక 10% 15% కూడా కాయలేదన్నారు. నాకు ఇది నేను వాళ్ళు చెప్పిన నమ్మకం కాదు. లాస్ట్ ఇయర్ కూడా చూసిన, నాకు ఎందుకో కొంచెం నా ఎస్టిమేషన్ మీద నాకు కూడా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే మనం అనుకున్నది వేరు, మార్కెట్కు 100 రీజన్స్ వస్తాయి. యుద్ధం వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఇరాను ఈ అమెరికా వార్ ఇంకా నడుస్తూనే ఉంది. దాని ఎఫెక్ట్ ఎట్లుంటుందో తెలియదు. గల్ఫ్ కంట్రీస్కు ఇంకా ఇరాన్కి గల్ఫ్ మీద బాంబులు లాంటి చేస్తారు. ఇంకా పెద్ద ఇదైంది. అసలు వాళ్ళు బతుకుడే కష్టం అన్నట్టు. మన మామిడిపళ్ళు ఎక్స్పోర్ట్, అప్పుడు ఎక్స్పోర్ట్ దెబ్బతిని రేట్లు అయితే అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతాయి. ఇంకా డౌన్లో కూడా వస్తాయి. అప్పుడు మార్కెట్ అంతా క్లియర్ అయితే మాత్రం రేటు బాగానే ఉంటుంది. చాలామంది జరిగేది ఏంటంటే బంగినపల్లి విషయంలో ఎక్కువ చూస్తుర్రు. దశేరి బాగానే కాసింది ఈసారి. అందుకే నేను చాలా వరకు దశేరి మీద రేటు బాగా పెడతానే గెస్ ఏం చేయకూరని చెప్పిన. ఎందుకంటే కాయ బాగుంది కాబట్టి ఇంకా తెస్తూనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనకి 80-90 నడుస్తుంది, కాస్త ఇంకా అది 60-50 దాకా వస్తుంది నా అంచనా అయితే. మళ్ళీ పోయినా 80 దాకానే పోతుంది. ఎందుకంటే ఎక్కడ పోయినా దశేరి కాసింది అంటారు. ఈ బంగినపల్లి మాత్రం తక్కువనే కాసింది. ఇదొక్కటి నాకు తెలిసిన అనుభవం, నాకు తెలిసిన నేను అందరు తెలుసుకున్న విషయం. నేను అన్నదైతే నా పర్పస్ ఏంటంటే, ఇదన్నీ పర్ఫెక్ట్ ఉంటే రేట్లు మాత్రం ఉంటాయి. రేటు బంగినపల్లి బాగానే రేటు ఉంటుంది. నేను 100+ కూడా పోతుందని అనుకుంటున్నా. కానీ ఇవి పర్ఫెక్ట్ ఉంటేనే, నా ఎస్టిమేషన్ అన్నీ రాంగ్ అయ్యి నాకు కనబడ్డ ఖాతా బాగుండక లోపల ఎక్కడో మాల్ బాగానే ఉంటున్నది అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా రేటు మళ్ళీ అందరిది ఒకటిసారి తెస్తే లాస్ట్ ఇయర్లోనే సేమ్ రేట్ డౌన్ అవుతుంది. నేనేం పెద్ద మార్కెట్ ఎక్స్పర్ట్ అని చెప్తలేదు. నేను సాటి రైతులు నేను కొన్ని అబ్జర్వ్ చేసిన కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు చెప్పిన ప్రకారం మా దగ్గరికి వచ్చిన కొనేటోళ్ళు కూడా బయ్యర్స్ కూడా ఏం చెప్తారంటే, ఈసారి బంగినపల్లి తక్కువ ఉంది. వాళ్ళు చెప్పిన రీజన్ బట్టి నేను రేటు పెరుగుతానే ఎస్టిమేషన్ మీదనే ఉన్నా. అంతగా నువ్వు చెప్పినట్టు ఇట్లా జరిగింది, నువ్వు చెప్పినవన్నీ ఆపిన, మేము మా కాయ ఆపిన అయితే ఎప్పుడు ఎవరు చెప్పకండి ప్లీజ్. ఇది ఒకటి మీరు, నేనే కాదు ఎవరు చెప్పినా మీరు కన్ఫర్మ్ చేసుకోకండి. ఎందుకంటే మనం అనుకుంటాం 100 మన ఎస్టిమేషన్లు ఉంటాయి. ఇవాళ ఇప్పుడు మొన్న మాకు రీసెంట్గా వర్షం పడ్డది. ఆ రోజు అసలు ఇక్కడ మేఘాలు లేవు, ఏం లేవు, సడన్గా వర్షం వచ్చింది. ఎండాకాలం వర్షం వస్తాం అనుకోలేం కదా అట్లా. సో మనం అనుకుంటాం కావచ్చు కాకపోవచ్చు, కానీ మన ఎస్టిమేషన్ మనకు ఉండాలి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, ఫైనల్ ఇప్పటి మీద కాయ ఉంటే మాత్రం మార్కెట్ తీసుకెళ్ళండి. ఇప్పటికైనా మంచి రేట్ వస్తుంది. మనం ఇంకా అప్పటిదాకా కాయ రేట్ డౌన్ ఉన్నప్పుడు ఎట్లయినా అప్పుడేమైనా డిస్కస్ చేస్తే, కానీ ఇప్పుడు మాత్రం మంచి రేట్ కాబట్టి తీసుకోండి. మే నెలలో మాది కూడా, మాకు పర్టికులర్ మా దగ్గర కూడా చాలా మంది కాయ కాలేదు. వాళ్ళు కూడా అదే అడుగుతారు. వాళ్ళది కూడా అప్పటికే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం మరి, ఇప్పుడు కానికాయ తీసుకుపోలేం కదా. ఇది విషయం. ఇంకా నేను కూడా ఏంటంటే, ఫోన్ నెంబర్ అడిగారు, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన. ఇంకా మీ తోటలు పెడితే నేను వీడియో పెట్టే ప్రయత్నం చేస్తాను. తోట ఇట్లుంది, మీ దగ్గర ఉన్న వల్ల బయర్స్ మిమ్మల్ని సంప్రదించే ఛాయిస్ ఉంటుంది. ఓకే, ఇప్పటికెళ్ళి ఎంత అయింది వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.